ఇక మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీల మధుకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చక్రరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుందని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజార్టీ నీల మధును భారీ మెజార్టీతో గెలిపిస్తే తాను దగ్గరుండి మెదక్ పార్లమెంట్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తల్లిగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా కూతురింటికి పోయినా ఎక్కడ పోయినా గుడికి పోయినా మస్జిద్కి పోయినా చర్చికి పోయినా మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే వాస్తవేనా ఏమ్మా ఒకటి బస్ అయితే వస్తుందా ఫ్రీగా సరే కరెంటు 200 యూనిట్ కరెంట్ ఫ్రీగా వస్తుందా లేదా 200 యూనిట్ వస్తుందా 200 యూనిట్ మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు. నిజమే, అందరు విన్నారు కదా. ఇదైతే సోదర కార్యకర్తలారా, మీరందరూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరూ కూడా ఇక్కడ మన రాజారెడ్డి గాని మదన్ రెడ్డి గారు గాని అంజయ్ గౌడ్ గారు గాని సుహాసిని రెడ్డి గారు గాని మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ